నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల జరిగింది. మరి అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి సన్నద్ధం అవుతుంది? లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మరి రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ అంటున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మురు వెంకట ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, కొద్దిసేపటి క్రితం చూస్తాం ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మున్సిపల్ ఎన్నికలు అంటే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 11 కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మీ ఎన్నికలకు సంబంధించి ఇటు మీ పార్టీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా ఒక స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ ఏంటంటే సింబల్ లేకుండా అయిన ఎన్నిక, ఇది సింబల్తో కూడిన ఎన్నిక కాబట్టి మా పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా నాయకునిగా ఏదైతే మారే ఒక ఎన్నిక. అండ్ ముఖ్యంగా వాళ్ళని గెలిపించుకోనికి పార్టీ ఆధ్వర్యంలో ఆల్రెడీ ప్రభుత్వ పరంగా పార్టీ రెండు సమన్వయం చేసుకుంటూ మంత్రులని పార్లమెంట్ వారీగా ఇన్ఛార్జ్లు వేసుకొని, దాంతోపాటు ముఖ్యమైన నాయకులని అసెంబ్లీ వారీగా కూడా ఇన్ఛార్జ్లను వేసుకొని ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ కూడా కైవసం చేసుకునే విధంగా ఆల్రెడీ గత వారం 10 రోజులకెళ్ళి ఈ కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ప్రతి చోట కూడా ఇప్పటికే మా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది. 1, 2, 3 కేటగిరీ ప్రకారంగా రేపొద్దున అదే కేటగిరీ వైజ్ తప్పనిసరిగా ఎవరైతే బలంగా ఉన్నారో సర్వేలు కూడా 3-4 ఏజెన్సీలతో సర్వే కూడా చేయడం జరిగింది. ఎవరు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఎవరినైతే గెలిపించాలని చెప్పి కోరుకుంటారో ప్రజానాయకునిగా ఎవరైతే ఉన్నారో దానితో పాటు సెకండ్ థర్డ్లో ఉన్న వారిని సమన్వయం చేస్తూ అభ్యర్థులను కూడా ఈరోజు సాయంత్రం లోపల ప్రతి ఒక్క మున్సిపాలిటీ లేదా రేపు సాయంత్రం లోపల ప్రతి కార్పొరేషన్లో కూడా ప్రకటించి వాళ్ళు నామినేషన్ ప్రక్రియను కూడా వేసి వాళ్ళ ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని గెలిపించుకోనికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ జనరల్ సెక్రటరీలు, పీసీసీ కార్యవర్గము ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ యొక్క ఎన్నికని చాలా చిత్తశుద్ధితోటి చాలా సీరియస్గా తీసుకొని 90% పైచిలుకు మున్సిపాలిటీలని కార్పొరేషన్లని 123కి కనీసము 100 పైచిలుకు మున్సిపాలిటీ కార్పొరేషన్లు రెండు కలిపి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లని కార్పొరేషన్ చైర్మన్లని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకి, నిలబెట్టిన అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుని గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం కూడా మాకుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి కాంగ్రెస్ చాలా ప్రత్యేక తీసుకుంటే, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మీ మున్సిపల్ టికెట్లపై కూడా చాలా వరకు ఆశావాళ్ళు ఉంటారు, పెద్ద ఎత్తున కూడా పోటీ ఉంటుంది. అయితే ఇప్పటికే మరి మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంతవరకు చర్చ జరుగుతుంది. మనం చూసాం ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంతవరకు గొడవ కూడా జరిగింది. ఈ విషయంలో మరి మొదటి నుంచి పనిచేసే వారికి టికెట్లు ఇస్తారా మున్సిపాలిటీలో, లేదంటే కొత్తగా వచ్చిన వారికి ఇస్తే మళ్ళీ అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఎట్లా ముందుకెళ్ళబోతుంది మీ అధిష్టానం కానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ? 100% పార్టీలో ముందుకెళ్ళున్న కార్యకర్తలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలలో వస్తే ఏ రకంగా జనరల్ ఎలక్షన్ టైంలో మాసొంటి అనేక మందికి కూడా అవకాశం రాకపోతే తర్వాత నామినేటెడ్ పదవులలో అవకాశం ఇచ్చిర్రో ఆడ ఇతర వ్యక్తి నిలబెట్టినా ఆడ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మళ్ళీ ఎవరికైనా టికెట్ రాకపోతే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, లేకపోతే కోఆప్షన్ మెంబర్లుగా, చైర్మన్లుగా, లేదా దేవాదాయ కమిటీ ఇతర లేదా కార్పొరేషన్ డైరెక్టర్లుగా వాళ్ళ స్థాయిని బట్టి తప్పనిసరిగా టికెట్ రాని వారిని కూడా సమన్వయం చేస్తూ వారికి కూడా సముచిత స్థానం పార్టీలో ప్రభుత్వంలోనూ కల్పించి అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా హ్యాపీగా పెట్టే విధంగా ఎవరైతే పార్లమెంట్ వారీగా మంత్రుల్ని, అదేవిధంగా సీనియర్ నాయకులని, పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు ఉన్నారో అది మా బాధ్యత. ఇవన్నిటిని కూడా సమన్వయం చేసి పార్టీని గెలిపిస్తూ దానితో పాటు కష్టపడ్డ కార్యకర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా నడుస్తూ కాపాడుకోవడం కూడా జరుగుతుంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి మీ పార్టీలో అంతర్గత విభేదాలు అయితే కొంతవరకు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇందులో టికెట్ కేటాయింపులో మరి మొదటి నుంచి సీనియర్ వాళ్ళకి ఇస్తారా, కొత్త వారికి ఆయన ఇచ్చే అవకాశం ఉందా? ఎట్లా పోతున్నారు? ఇప్పుడు మేము చెప్పింది ఇంతకుముందు చెప్పింది మళ్ళీ మీరు నన్ను తిరిగి అడిగారు. 100% పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడ్డ వారికి ప్రజల్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెండింటిని పారామీటర్స్గా తీసుకొని టికెట్ కేటాయించడం జరుగుతుంది. ఎవరన్నా ప్రజల్లో కొంచెం వారికి ఇబ్బందికరంగా ఉంది,
వాళ్ళు గెలవలేని పరిస్థితి ఉందంటే వారికి టికెట్ కేటాయించి నిలబడి వారిని ఇబ్బంది పెట్టే బదులు వారికి ఇంకొక చోట సముచిత స్థానం కల్పించి అక్కడ గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ 100% కష్టకాలంలో పార్టీ పట్టుకొని ఉన్న వాళ్ళకి వారిని సమన్వయం చేస్తూ వారి యొక్క అభిప్రాయం తీసుకొని వారిని ఒప్పించిన తర్వాతనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాన్ని సమన్వయం చేయడానికే ప్రతి పార్లమెంట్కి ఒక మంత్రి, సీనియర్ అనుభవం ఉన్న ఒక మంత్రి గారిని కూడా ఇన్ఛార్జ్లుగా వేయడం జరిగింది. దానితో పాటు శాసన మండలి సభ్యులు మేమెవరైతున్నాం మమ్మల్ని కూడా పార్లమెంట్లకి అటాచ్ చేసి వారితో పాటు మెంబర్స్గా స్క్రీనింగ్ కమిటీలో పెట్టడం జరిగింది. అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ గెలుపు దిశగా ఏ రకంగా పార్టీని గెలిపించడం ప్రథమ లక్ష్యంగా ముందుకు పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అందరినీ కూడా సమన్వయం చేసి అందరికీ సముచిత స్థానం కూడా కల్పిస్తాం. అంటే ఇటు మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా జనరల్గా పార్టీ గుర్తుపై జరుగుతాయి కదా, మరి మీరు ఇచ్చిన హామీ ఏది? ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి ఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే ఇటు సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి, మరి అందులో పార్టీ గుర్తుండవు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరి ఉత్తముచ్చటైనా బీసీలకు 40% రిజర్వేషన్ల సంగతి ఏందని మరి బీసీ నేతలు అంటున్నారు, బీసీ సంఘాలు అంటున్నాయి. మరి ఆ విషయంలో ఎట్లా చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తారు? 100% పార్టీ తరఫున ఏదైతే టికెట్లు కేటాయిస్తామో మేము చెప్పిన దాని ప్రకారంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తు కాకపోయినా కూడా అత్యధిక స్థానాల్లో, జనరల్ స్థానాల్లో కూడా బీసీలనే కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలు బలపరిచి వాళ్ళనే గెలిపించడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు మా పార్టీ తరఫున బీసీలకే కేటాయించడం జరుగుతుంది. కేవలం కేటాయించడం కాదు, తప్పనిసరిగా వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఏదైతే 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేయాల్సిన బాధ్యత అన్నింటినీ కూడా మేము నిర్వహించడం జరిగింది. కానీ పంతాలకి పోయి కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేము ఎక్కడ అమలు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని ఆలోచిస్తూ ఈరోజు బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా మేము పోరాటం చేస్తాము. దానికోసమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఇంకా ఆగినాము. ఈ ఎన్నికలు కూడా ఇమీడియట్గా కండక్ట్ చేయడానికి ఉద్దేశం సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో మన మున్సిపాలిటీలకి, మన కార్పొరేషన్లకి, మొన్నటి వరకు గ్రామ పంచాయతీలకు కానీ మనకి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన వాటా రాకపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. అందుకే పార్టీ పరంగా 42% బీసీలకి ఏదైతే ఇటు సీట్లు కేటాయిస్తామని ఒక లక్ష్యంతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే దిశగా అలొకేట్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే బొగ్గు గనుల టెండర్ల విషయంలో కూడా పెద్ద దుమారం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు, ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. మరి బీసీ బొగ్గు గనుల టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ఫిర్యాదు చేశారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీని నడుపుతుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు కవిత వారి పని చేస్తున్న అరాచకాలు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటపడుతున్న నిజాన్ని కప్పుపుచ్చనికి డ్రామాలు ఆడుతారు. అవన్నిటిపైన కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి దానిపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి నోటిఫికేషన్ రావడంతో మరి కాంగ్రెస్లో అధిక పోటీ ఉంటుంది. మరి ఇందులో టికెట్ల కేటాయింపులో కూడా మరి ఇప్పటికే అంతర్గతంగా కొంతవరకు విభేదాలు జరుగుతున్నాయి. మరి ఇందులో మాత్రం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తాం. మరి ఎవరికైనా అడ్జస్ట్మెంట్ కాకపోతే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు రీప్లేస్మెంట్గా వేరే చోట కూడా అవకాశాలు కల్పిస్తాం. మరి మున్సిపల్ ఎన్నికలను కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుని మరి ఇందులో 90 పైగా స్థానాలను కూడా గెలుపొందుతాం. మరోవైపు బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 90% పైగా సీట్లు కూడా మరి బీసీలకు ఇచ్చి తమ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటామని కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store